నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఒకసారి ఈ వారం మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాము. ఈ వారం మనకి జిఎస్టీకి సంబంధించిన మేజర్ అప్డేట్స్ వచ్చాయి. జిఎస్టీ అప్డేట్స్ తర్వాత మార్కెట్లో ఒక పాజిటివ్ ర్యాలీ ఉంటుందని చెప్పేసి చాలా మంది రీటైలర్స్ అనుకున్నారు, కానీ మార్కెట్ మాత్రం ఇంకొకటి తలుచుకుంది. సో నిన్న మనకి జిఎస్టీ అప్డేట్స్ వచ్చిన తర్వాత నిన్న కూడా మార్కెట్ కొంతవరకు గ్యాప్ అప్ అయింది, బట్ అక్కడ సస్టైన్ కాలేక మార్కెట్లో సెల్ ఆఫ్ ట్రిగ్గర్ అయింది. ఇవాల్టి కండిషన్ కూడా అంతే. సో ఈ జిఎస్టీ బెనిఫిట్స్ వల్ల మనకి స్టాక్ మార్కెట్లో గట్టిగా బెనిఫిట్ తీసుకున్నటువంటి సెగ్మెంట్ ఏదైనా ఉంది అని అంటే ఆటో అండ్ మెటల్ సెగ్మెంట్స్. ఈ రెండింటిలో కొంతవరకు ఆటో సెగ్మెంట్ మెయిన్ మనకి ఈ వీక్ లో దాదాపు 5% రిటర్న్స్ అయితే తీసుకుంది. సో గోయింగ్ ఫర్దర్ ఈ జిఎస్టీ ఒక ఇంపాక్ట్ అసలు మన మార్కెట్ మీద ఎంతవరకు ఉండొచ్చు, ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి నిజంగానే మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ యొక్క నెంబర్లను మార్చి స్టాక్ మార్కెట్ ని పైకి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా దీని గురించి మనం మాట్లాడాలి. అసలు జిఎస్టీ కట్ ఎందుకు తీసుకొని వచ్చారు, ఈ జిఎస్టీ కట్స్ వల్ల అసలు మన ఇండియన్ ఎకానమీ మీద ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఈ రెండింటి గురించి మాట్లాడదాం. గతంలో ఎప్పుడు కూడా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ మీద ఎటువంటి ప్రెషర్ ఉన్నప్పటికీ జిఎస్టీ రిఫార్మ్స్ అయితే తీసుకొని వచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక రకంగా బై ఫోర్స్ అంటే తప్పని పరిస్థితుల్లోనే ఇటువంటి రిఫార్మ్స్ ని తీసుకొని వచ్చినట్టుగా అయితే కనిపిస్తుంది. సో మార్కెట్ లో కొంతవరకు లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయి, అంటే మార్కెట్ లో సరిపడే డబ్బులు లేవు, జనాలు ఖర్చు పెట్టే సిచ్యువేషన్ లో లేరు. అది కేవలం ఇండియానే కాదు, అమెరికాలో కూడా, బట్ ఇండియాలో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ కేవలం ఏదో జీడిపి నెంబర్లను చూపించి భారతదేశం మొదలుగా పరిగెడుతుంది అని అంటే మాత్రం అది ఎక్కువ కాలం సస్టైన్ అయ్యే విషయం కాదు అనే అంశం గురించి ఎన్నోసార్లు ఆర్గ్యూ చేసి 2024 కంటే ముందు ఉన్నటువంటి కండిషన్స్ లో లాస్ట్ 10 సంవత్సరాల్లో దాదాపుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్ మీదనే మెజారిటీ ఆఫ్ ద బడ్జెట్ స్పెండ్ చేశారు. ఏ ఎకానమీకి అయినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ ఇదంతా కూడా అవసరమే. కానీ వాటితో పాటుగా ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ లైక్ ఇండియాలో కన్జంప్షన్ అనేది ఒక బ్యాక్ బోన్ గా ఉంటుంది. అటువంటి బ్యాక్ బోన్ ని పణంగా పెట్టి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం అనేది ఈ రోజు జిఎస్టీ బై ఫోర్స్ రెడ్యూస్ చేయడానికి ఒక కారణంగా మారింది. సహజంగా మార్కెట్ లో ఒక ఆలోచన ఉంది, టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ ఉండటం వల్ల దానివల్ల ఏదైతే 0.2% జీడిపి మీద ఇంపాక్ట్ పడుతుందో దాని యొక్క ఇంపాక్ట్ ని రెడ్యూస్ చేయడం కోసం ఈ జిఎస్టీ కట్స్ చేశారని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగానే కేవలం టారిఫ్ యొక్క ఇంపాక్ట్ కోసమే భారతదేశం ఇంతటి జిఎస్టీ కట్స్ తీసుకొని వచ్చి ఉంటుంది, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. కానీ మనం దీన్ని మరో కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ట్యాక్స్లను తగ్గించే విధంగా, వడ్డీ రేట్లను తగ్గించే విధంగా దాదాపుగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ నుంచే మన ఇండియన్ గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ కట్స్, మానిటరీ పాలసీ చేంజెస్ ద్వారా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కానీ, లేకపోతే సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియోస్ వాటి కట్స్ కానీ, ఇటువంటి వాటన్నిటిని విధించుకుంటూ మార్కెట్లో దాదాపుగా 8 నుంచి 10 లక్షల కోట్ల రూపాయల వరకు పై చిలికై ఉండొచ్చు కూడా, అంతవరకు లిక్విడిటీని పెంచాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేసింది. ఆ తర్వాత మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్స్ ద్వారా కొంతవరకు కటింగ్స్ కూడా చేసుకొచ్చారు. కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఈ రెండింటి యొక్క ప్రభావం ఇండియన్ ఎకానమీ మీద ఎంతవరకు పడుతుంది అని చెప్పేసి కొంత టైం ఇచ్చి దాన్ని వెయిట్ చేసి గమనించే ప్రయత్నం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ అనేది ఎంతమందికి బెనిఫిట్ అందుతుందో ఒకసారి మనం అనలైజ్ చేస్తే, అసలు భారతదేశంలో ఎన్ని పాన్ కార్డ్స్ ఐటీఆర్ని ఫైల్ చేస్తున్నాయి, అది వాళ్ళకి మాత్రమే పరిమితం అవుతుంది. అండ్ మన ఇండియాలో ఉండేటువంటి ఈ 140 కోట్ల మంది భారతీయులు నిజంగా అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ ద్వారా బెనిఫిట్ తీసుకుంటారా, ఇదే ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం వాళ్ళకి అర్థమైనట్టుంది. దీని ద్వారా మనకి పెద్ద ఎత్తున ఎకానమీలో బూస్ట్ చేసేటువంటి అవకాశాలు లేవు, మనం మరొక పెద్ద స్టెప్ తీసుకోవాలి. ఇది లేట్ అయినట్లయితే ఇండియన్ ఎకానమీని ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుందని ఒక భయంతో ఇప్పుడు ఈ జిఎస్టీ కట్స్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఈ జిఎస్టీ కట్స్ అనేవి నిజంగానే మన ఇండియన్ మార్కెట్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి అనే దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు జిఎస్టీ కట్స్ ద్వారా భారతదేశ ప్రభుత్వం మీద దాదాపుగా 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల వరకు కూడా బర్డెన్ పడే అవకాశం ఉంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్స్ ద్వారా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల వరకు కూడా ఇండియన్ గవర్నమెంట్ మీద బర్డెన్ పడే అవకాశాలు కనపడుతున్నాయి. పుట్టుగెదర్ 1,50,000 కోట్ల రూపాయలని పనంగా పెట్టి మనకి ఈ రోజు ఎకానమిక్ బూస్ట్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ చేస్తుంది, ఇది ఒకవేళ నిజంగా జిఎస్టీ కట్స్ అనేవి కనుక కంపెనీలు బూస్ట్ చేస్తాయని నమ్మకం ఉండుంటే, అంటే సేల్స్ పికప్ అవుతాయి, కంపెనీలు లాభాలు వస్తాయి అన్న నమ్మకం ఉండుంటే మన స్టాక్ మార్కెట్ నిన్న కానీ ఇవాళ కానీ పైకి వెళ్ళి ఉండుండేది. కానీ ఎందుకు మార్కెట్లో అటువంటి న్యూస్ వచ్చిన తర్వాత కూడా సెల్ ఆఫ్ వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. మార్కెట్లో ఒక సీరియస్ ఎకనామిక్ స్ట్రక్చర్ అంటే ఒక ప్రాబ్లం అయితే కనపడుతోంది. 2020 సంవత్సరం తర్వాత ఖర్చులు భారీగా పెరిగాయి, కానీ ఉద్యోగస్తుల జీతాలు మాత్రం పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితులు లేవు. ఇటువంటి కండిషన్స్ లో చాలా మంది ఒక లైఫ్ ప్యాటర్న్ అంటే లివింగ్ ప్యాటర్న్ కూడా మారింది. అంటే ఖర్చులు పెంచుకునే పరిస్థితుల్లో వాళ్ళు కూడా నెట్టబడ్డారు. జీతాలు పెరగట్లేదు, ఖర్చులు పెరిగాయి, అండ్ దాంతో పాటుగా కొత్తవి కూడా
ఈ సెల్ ఫోన్స్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ అయి ఉండొచ్చు, టూ వీలర్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా పెరగటం, ఇదంతా కూడా సేవింగ్స్ని బాగానే ఇంపాక్ట్ చేసి ఇక మీకు ఖర్చు పెట్టలేము అన్న పరిస్థితుల్లోకి భారతీయులు నెట్టబడ్డారు. ఇంతటి పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీలో సహజంగా బ్యాక్ ఉన్నటువంటి కన్జంప్షన్ ఇంతటి ఇంపాక్ట్కి గురైతే ఇంకొక వేరే దారి లేక మనకి ఇప్పుడు జిఎస్టీకి సంబంధించిన రియాక్షన్స్ అనేవి మార్కెట్లో చూస్తున్నాం. కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఇమీడియట్గా ఉంటుందని అంటే అంత టైం పడుతుంది. ఇది కొంత సమయంతో మాత్రమే. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది బాడీకి, ఇమీడియట్గా ఒక టాబ్లెట్ వేసుకున్న వెంటనే మనకి దానికి సంబంధించిన రిజల్ట్ అనేది కనపడదు. సహజంగానే కొంత సమయం పడుతుంది. ఆ సమయం ఎంత అంటే కనీసం డిసెంబర్ కంప్లీట్ అయ్యేదాకా, అంటే Q3 రిజల్ట్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. Q3 రిజల్ట్స్ వరకు అయితే వెయిట్ చేయాలి, అంటే జనవరి వరకు. అప్పటి వరకు మార్కెట్ ఆల్ టైమ్ హైస్కి వెళ్ళదా అని అంటే ఇన్ బిట్వీన్ మార్కెట్లో వస్తున్నటువంటి గైడెన్స్లు కానీ, లేదా ఆటో సెగ్మెంట్లో వాటిల్లో పికప్ అవుతున్నటువంటి సేల్స్ డేటా, ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో ఆటో సేల్స్ డేటా వస్తుంది, అవి ఎలా ఉన్నాయని కానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ యొక్క డేటా ఏ విధంగా మారుతోంది, ఇవైనా కానీ మనకు ఒక మైనర్ ఇండికేటర్స్ గానే పనిచేస్తాయి. అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో ఏదైనా ఒక పాజిటివ్ డెవలప్మెంట్ ఉన్నట్లయితే అప్పుడు మార్కెట్లో మనకు అప్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం అనుకున్న విధంగా మాత్రం మార్కెట్ పరుగులు పెట్టే అవకాశాలు లేవు. ఒకవేళ అనుకున్నట్టుగా జరిగి మనకు గనక నంబర్లు పాజిటివ్గా లేదా గైడెన్స్లు కూడా పాజిటివ్గా వచ్చినట్లయితే మార్కెట్లో ఇక్కడ నుంచి ఎంతవరకు రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒకసారి దీన్ని కూడా ఒక రఫ్ లెక్క, ఒక అంచనా వేద్దాం. సహజంగా మనకి బ్యాంక్ FD ఇంట్రెస్ట్ రేట్ 7% వర్కౌట్ అవుతుంది. లాస్ట్ 1 ఇయర్లో మనకి ఇన్ఫాక్ట్ ఈక్విటీ మార్కెట్స్ మనకి 7% ఇంట్రెస్ట్ రేట్ పక్కకు పెడితే -5% రిటర్న్స్ అయితే డెలివరీ చేశాయి. అంటే గత సంవత్సర కాలంలోనే FD మందం 7%, ఈక్విటీ మందం 5%, పుట్టుగది రెండు కలిపి ఒక 12% మనం లాస్లో ఉన్నాం. దీని తర్వాత ఇంకొక 7% మనకి నెక్స్ట్ ఇయర్ కూడా మారుతుంది కదా, సెప్టెంబర్ తర్వాత, పోయిన సెప్టెంబర్ నుంచి ఈ సెప్టెంబర్ వరకు పరిస్థితి. ఆ తర్వాత సెప్టెంబర్కి సంబంధించి ఇంకొక 7% ఇంట్రెస్ట్ రేట్. అంటే హియర్ అండ్ దేర్ అగైన్ మనకు ఒక 18-19% ర్యాలీ కూడా పెండింగ్ ఉంది. అది ఇమీడియట్గా వస్తుందా, ఒక 3 నెలలు 6 నెలల తర్వాత వస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న అంతే. అది ఇమీడియట్గా కంటే కూడా కంపెనీ ఇప్పుడు నెంబర్లు ఏవైతే పోస్ట్ చేస్తున్నాయో, కంపెనీ నెంబర్లు ఏవైతే రాబోతున్నాయో వాటి మీద ఎక్కువ డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం కూడా చూద్దాం. సో మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళినప్పుడల్లా సెల్లింగ్ ట్రిగ్గర్ అవుతుంది. 25,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి గతంలో మాట్లాడుకున్నాం. అదేవిధంగా నిన్న ఓపెన్ అయినప్పటికీ కొంత పాజిటివ్గా అక్కడి నుంచి సెల్లింగ్ అయితే ట్రిగ్గర్ అయింది. అండ్ దాంతోపాటుగా ఒకసారి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాతో క్లబ్ చేసి చూసినా 25,000 దగ్గర మనకి అన్ని వీక్స్ కలిపినా కానీ 25,000 దగ్గర మనకి సెల్లర్స్ అనేవాళ్ళు విపరీతంగానే ప్రెసెన్స్లో ఉన్నారు. సో పుట్టుగదా 25,000 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా తీసుకుంటూ 24,500 వరకు మేబీ ఒక సపోర్ట్, ఒక షార్ట్ రేంజ్ కన్సాలిడేషన్ మార్కెట్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మనం 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం అర్థమవుతుంది. కానీ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మాత్రం ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ అయితే ఫార్మేషన్ జరిగినట్టుగా కనిపిస్తుంది. ఏదైనా గుడ్ న్యూస్ కనుక జరిగి ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయ్యి అప్ సైడ్ కనుక క్లోజ్ అయ్యి కొంత కంటిన్యూ అయినట్లయితే దెన్ ఈ డౌన్ సైడ్ రిస్క్ అయితే తగ్గే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి ఫండమెంటల్స్ ప్రకారం ఈ డౌన్ ట్రెండ్ మనకి కంటిన్యూ అయ్యే అవకాశాలు కొంత ఎక్కువగానే కనపడుతున్నాయి. అంటే దేర్ ఇస్ అ షార్ట్ టర్మ్ పెయిన్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఇన్ ద మార్కెట్. మనం అంతేగాని ఇమీడియట్గా మార్కెట్స్లో పెద్ద ఎత్తున రిటర్న్స్ వస్తాయని చెప్పేసి మనం 1 వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా మనకు అర్థమవుతుంది, రావు మార్కెట్లో రిటర్న్స్ అని. ఈవెన్ 3 మంత్స్ క్యాండిల్స్ ప్రకారం మనం గమనించిన మనకి ఆల్మోస్ట్ ఒక సపోర్ట్ లెవెల్లో అయితే మార్కెట్ ఇంకా తన్నుకులాడుతుంది. ఇక్కడ ఫామ్ అవుతున్నటువంటి ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం గమనిస్తున్నా కానీ మనకి నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్ కనుక అసలు ఈ క్యాండిల్ కనుక గ్రీన్గా క్లోజ్ అవ్వకపోతే నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్ ఈ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బుల్ రన్ స్ట్రీక్ని బ్రేక్ చేసి కింద ఫార్మ్ చేసే అవకాశాలు కూడా కనబడుతుంది. సో ఇదంతా కూడా కన్సాలిడేట్ డేటా చూసినప్పుడు కన్సాలిడేషన్ విల్ కంటిన్యూ ఇన్ ద మార్కెట్లో గతంలో చూసినటువంటి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు లేవు. మనం దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. షార్ట్ టర్మ్ కోసం కనుక ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అని అంటే మాత్రం మార్కెట్లో పెయినే మిగిలే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్లో ఎవరైతే డిసిప్లిన్డ్గా ఇప్పుడు చేంజ్ అవుతున్నటువంటి పరిణామాలకు అనుకూలంగా సెక్టార్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేసుకోగలుగుతారో ప్రాపర్ నాలెడ్జ్ తోటి మేబీ వాళ్ళు ఏమైనా కొన్ని సైకిల్స్ని క్యాప్చర్ చేసుకొని బెటర్ ఆల్ఫా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ షార్ట్ టర్మ్లో రిటర్న్స్ వస్తాయని మాత్రం మార్కెట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు. మార్కెట్ ఇది బ్రేక్ అయినంత మాత్రాన ఇంకా పైకి వెళ్ళదు అని కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు మార్కెట్లు కన్సాలిడేట్ అయినాయి, బ్రేక్ లేనాయి, కన్సాలిడేట్లు అయితే బ్రేక్ అవుతాయి, అంతా ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ కూడా బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ బ్రేక్ అప్ అయింది, ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు జరుగుతాయి. కాకపోతే ఈ ప్రైస్ యాక్షన్ ఫార్మేషన్ అంతా జరగడానికి కొంత టైం పడుతుంది. ఈ టైంలో మనకు అవసరం ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెడితే మన చేతిలో నలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒకసారి FISకి సంబంధించిన యాక్టివిటీ మనం గమనించిన FIS నిన్న క్లోజింగ్ రోజు పెద్ద ఎత్తున సెల్లింగ్ లేనప్పటికీ ఒక రకంగా సెల్లింగ్ అనేది సబ్సైడ్ అయింది. సో ఈ డేటా ప్రకారం మనం చెప్పలేము, మళ్ళీ వాళ్ళు సెల్లింగ్ కూడా
పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ పెద్ద ఎత్తున సెల్లింగ్ డేటా అయితే ఇప్పుడు మనకు నమోదు కాలేదు జిఎస్టీ డేటా తర్వాత. ఇదే విధంగా సెల్లింగ్ స్ట్రీక్ గనక వాళ్ళు కొంచెం రెడ్యూస్ చేసినట్లయితే ఇండియన్ మార్కెట్స్ మీద కొంతవరకు ప్రెషర్ తగ్గే అవకాశాలు అయితే కనపడుతుంది. సో దీంతో పాటుగా ఒకసారి మనం సెక్టార్స్ కి సంబంధించి ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. మనకి జిఎస్టీకి సంబంధించిన న్యూస్ వచ్చినప్పుడు సహజంగా మనకి పాజిటివ్ గా ఉంటాయి అనుకుంది ఏంటి, ఎఫ్ఎంసీజీ ఇటువంటి పాజిటివ్ గా ఉంటాయి అనుకుంది. కానీ వాటిల్లోనే విపరీతమైన సెల్లింగ్ అనేది మనకి ఈ రోజు కూడా చూసాం. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్లు ఇందాక నేను చెప్పినట్టుగా మార్కెట్ యొక్క యాంటిసిపేషన్ కూడా ఇమీడియట్ గా ఇదంతా రివైవ్ అయ్యేది కాదు, కొంత టైం పడుతుంది అనుకొని ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసి ఉండొచ్చు. మేబీ ఆల్రెడీ వాళ్ళు బయింగ్ చేసుకుని ఉంటారు, ఈ న్యూస్ వస్తుందని యాంటిసిపేషన్ తో దాన్ని ప్రాఫిట్ బుకింగ్ కూడా చేశారు. ఆటో సెగ్మెంట్ లో మాత్రం చాలా రికవరీ వచ్చింది. 30-35% డౌన్ఫాల్ వచ్చిన తర్వాత మార్కెట్ లో మనకు ఆటో సెగ్మెంట్ లో మంచి రికవరీ వచ్చింది. సో ఈ జిఎస్టీ రిడక్షన్స్ ద్వారా డెఫినెట్ గా కొంతవరకు కన్సంప్షన్ అయితే బూస్ట్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఇమీడియట్ గా కాదు. సో మన ఇటువంటి సమయాల్లోనే మార్కెట్ డౌన్ గా ఉండి న్యూస్లు కూడా మనకి ఒక పర్టికులర్ సెగ్మెంట్ ని బూస్ట్ చేస్తాయని క్లారిటీ ఉన్నప్పుడు, లోవర్ సైడ్ ఆపర్చునిటీస్ దొరికినప్పుడు వాటిని క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేస్తే మనం కూడా కొంత బెటర్ రిటర్న్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.